మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడంటూ పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ అయితే ప్రేక్షకుల మైండ్లో బ్లాక్ అయింది. తన ఫౌండేషన్ ద్వారా 4,500 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి పునర్జన్మ ఇవ్వటం యావత్ భారతదేశానికైతే ఫిదా అయిపోయింది. దేశంలోనే ఏ సినిమా హీరో చేయని సహాయాన్ని చేసి రియల్ హీరో కాకుండా ఇప్పుడు రియల్ హీరో అంటున్నారు మహేష్ బాబుని. దీనికి తోడు ఆయన సతీమణి నమ్రత మదర్స్ మిల్క్ బ్యాంక్ ద్వారా బాలికలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకాలను కూడా అందించే కార్యక్రమాన్ని అయితే శ్రీకారం అయితే చుట్టారు. మహేష్ బాబు దంపతులు ఈ కార్యక్రమం పట్ల ఔరా ఘట్టమనేని ఫ్యామిలీ అంటూ ఆయన అభిమానులు కూడా ఫిదా అవటమే కాకుండా హెల్పింగ్ లో మా మహేష్ బాబు స్టార్ అంటూ సగర్వంగా కాలర్ అయితే ఎగరేస్తున్నారు. ప్రస్తుతం అయితే అభిమానులతో పాటు మనం ఇక్కడ ఉన్నాము. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ ఈవినింగ్ అభిభూకర్ గారు. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. సో మొత్తానికి అయితే ఏంటి ఇక్కడ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు? నిన్నటితో ఏమనంటే మహేష్ బాబు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాదాపు 4,500 పైచిలకు చిన్నపిల్లల యొక్క గుండె ఆపరేషన్ కంప్లీట్ అవ్వడం వారి యొక్క అభిమానులుగా మాకు కూడా చాలా ఆనందదాయక విషయం. సో చిన్న ఒక వినూత్నంగా చిరు ప్రయత్నం చేయాలని చెప్పి మదనపల్లి మన యోధా మార్షల్ ఆర్ట్స్ సతీష్ మాస్టర్ వారి సహకారంతో, అదేవిధంగా చిన్నారులు మదనపల్లి మహేష్ బాబు ఫ్యాన్స్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక వినూత్న కార్యక్రమం, ఒక శుభాకాంక్షలు తెలుపుతూ దైవం మానుష్య రూపేణ అంటే అది నిజమేనే చెప్పాలి. ఎందుకంటే మంచి పని చేసే ఎవరైనా సరే దైవ సమానుడే. అందుకు మేము అభిమానించే ఎల్లప్పుడూ ఒకవైపు సినిమాలు, రెండో వైపు సేవా రంగంలో ఎల్లప్పుడూ ముందుండే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 4,500 చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయడం నిజంగా ఒక స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం అని చెప్పుకోవచ్చు. సో అందుకు మేము శుభాకాంక్షలు తెలుపుతూ మన సుమన్ టీవీ ద్వారా మహేష్ బాబు గారికి ఈ వీడియో చేయాలని చెప్పి మాది కూడా ఒక చిన్న కోరిక. సార్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది హీరోలు చాలా మంది సో హీరోయిజం అనేది ఒక స్క్రీన్ పైన మాత్రమే చూపిస్తారు. బట్ రీల్ నుంచి రియల్ గా వచ్చి ఇంతమంది పిల్లలకి సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమే. దాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే చూడొచ్చు, మనం గతంలో తీసిన శ్రీమంతుడు సినిమా కావచ్చు, ఆ శ్రీమంతుడి సినిమాలో ఊరిని దత్తత తీసుకోవడం అంటూ బుర్రెపాలెం వాళ్ళ ఊరిలో దత్తత తీసుకుని రోడ్లు వేయించడం, మెడికల్ క్యాంపులు చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా తన కుమార్తె అయినటువంటి చిన్నారి తను కూడా యాడ్స్ చేసి ఆ టోటల్ అమౌంట్ను చారిటీ రూపంలో చేయడం, అది ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిన నైజ్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు వారి తండ్రి గారి కృష్ణ గారు, మరోవైపు మేము ఆత్మీయంగా అభిమానించే మహేష్ బాబు గారు ఎల్లప్పుడూ ఒక సినీ రంగంతో పాటు సేవా రంగంలో ఉండడం చాలా ఆనందదాయక విషయం. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఏ విధంగా అంటే ఏ కార్యక్రమాలు చేపట్టినారు దీని సందర్భంగా? సో నేడు వచ్చింది మదనపల్లి ఫుడ్ బ్యాంక్ లో అన్నార్థులు ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అంటే అన్నదాన వితరణ చేయబోతున్నాం. రెండోది వచ్చింది ఈ పూలతో వినూత్న కార్యక్రమం చేపట్టాం. ఇదే కాదు, గతంలో మనం చూసుకున్నట్టయితే మహేష్ బాబే కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సేవా కార్యక్రమాల్లో ఉంటారని చెప్పి రక్తదాన శిబిరాలు ప్లస్ చెట్టు నాటడం, ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు మహేష్ బాబు పుట్టినరోజు నాడు కావచ్చు, లేదంటే సినిమా రిలీజ్ అయినప్పుడు మేము చేస్తూ వస్తున్నాం రెగ్యులర్గా. అదేవిధంగా మదనపల్లిలో థియేటర్కి వేసిన అతిపెద్ద బ్యానర్స్ లో కూడా మదనపల్లిలో సిద్ధార్థ థియేటర్కి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేసింది కూడా మేమే. 20కి 125 ఇప్పటికి కూడా రికార్డ్. అది బిగ్గెస్ట్ బ్యానర్ తో పాటు సేవా రంగంలో కూడా మేము ముందున్నాం మా అన్నతో. హీరోలు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. సో ఎందుకు మీరు మహేష్ బాబుని ఒక పెద్ద హీరోగా ఎంచుకొని ఆయన అభిమానిగా మీరు తయారయ్యారు? ఎందుకు, ఈ కారణం ఏంటి? అంటే ముఖ్యంగా మంచి ప్రశ్న వేసినారు. చాలా మందికి ఉంది ప్రశ్న. ఎందుకంటే నేను యాక్చువల్గా సోషల్ సర్వీస్ చేస్తాను త్రూ హెల్పింగ్ మైండ్స్ ద్వారా. అంటే మా ఇద్దరి మైండ్ సెట్స్ ఒకే మ్యాచింగ్ అవడం వల్ల అతను సినిమాలే కాకుండా సేవ చేయాలా అంటే అతనిలో వచ్చిన 35% ఇన్కమ్ ని కూడా, అదే విధంగా యాడ్స్ ఎక్కువ తీస్తుంటారు మహేష్ బాబు అంటుంటారు, కానీ యాడ్స్ తీసే అమౌంట్ లో కూడా అతను దానం చేస్తుంటాడు. ఆ దానం అనేది చాలా గొప్పది. సో అట్లా రెగ్యులర్ గా ఇద్దరి మైండ్ సెట్లు మ్యాచ్ అవడం అనేది నాకు, అందుకు మహేష్ బాబుకి కనెక్ట్ అయిపోయినాను, అంతే సింపుల్. త్వరలో అయితే మహేష్ బాబుది పెద్ద ఎత్తున సినిమా రాబోతుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా రాజమౌళి చేతిలో చిక్కాడు మా అన్న. 3 ఏళ్ళు మాకు కనపడ్డు, కానీ 8 అది ఏమైతుందేమో. బట్ ఏమనంటే మధ్యలో రిలీజ్ సినిమాలు వస్తున్నాయి, అది కొద్దిగా మాకు ఊపిస్తున్నాయి. బట్ ఏమంటే వెయిటింగ్ ఫర్ బిగ్గెస్ట్ హిట్. అండ్ అదే విధంగా ఈ సేవలు వెళ్తున్నాయి కాబట్టి ఆయన సినిమాలు దూరం ఉన్నా
ఆయన అభిమానులు కొద్దిగా బాధపడినా కూడా ఆనందించాల్సిన, సంతోషించాల్సిన, గర్వించదగ్గ విషయాలు ఏమంటే సేవా మార్గంలో చిన్నపిల్లల మొహాల్లో చిరునవ్వును చిందిస్తూ వాళ్ళ జీవితాల్లో మొహాలు స్మైల్ ఇస్తున్నాడు, రియల్ స్మైల్. సో అందుకు మేము ఆనందిస్తున్నాం. మహేష్ బాబు డైలాగ్ గురించి మాకేమన్నా కొంచెం ఏమైనా చెప్తారా? ఊరి నుంచి ఎంతో కొంత మనం తీసుకున్నాము, ఎంతో కొంత సహాయం చేసి మంచి చేయాలా, లేదంటే లావ్ అయిపోతాం. సో అందరూ మంచి చేయాలా. పెద్ద ఎత్తున అయితే మదనపల్లిలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది మాకు సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? యాక్చువల్లీ ఒక సేవా కార్యక్రమం చేసినటువంటి ఒక సూపర్ స్టార్ అయినటువంటి హీరో, సింపుల్ గా చెప్పాలంటే తెర మీదే కాకుండా తెర వెనక కూడా రియల్ హీరో అని అనిపించుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఒక చిన్నారులకి ఎంతో మందికి కళ్ళల్లో, వారి ఫ్యామిలీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నారు కాబట్టి అది చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ ఇలాంటి హీరోస్ ఇంకా రావాలని, ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకా ఎంతో మంది హీరోస్ మోటివేట్ అయ్యి చాలా మందికి హెల్ప్ చేస్తారని మేము భావిస్తున్నాము. సో ఇలాంటి గొప్పవారికి మా తరపున మేము, మా అభిమానులుగా మేము ఒక చిన్న కార్యక్రమం చేపడుతున్నాము అంతే. అది కూడా మన అబ్బు గారితో సహకారంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో ఇంకా మంచి సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము. మరియు మా మహేష్ బాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. హాయ్ నాన్న, హలో, నీ పేరేంటి? మోక్షిత ప్రియ. మోక్షిత ప్రియ, ఈ రోజు ఏం జరుగుతుంది ఇక్కడ? మహేష్ బాబు 4500 ప్లస్ చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయాలి. నీకెలా అనిపిస్తుంది? ఇంత నాకు చాలా హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తుంది. ఉందా? సో ఎవరన్నా ఇట్లా హీరో ముందుకు వచ్చినారా? ఆహా, లేదు, ఎవరు అలా కదా. రాలేదు. సో నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు మహేష్ బాబు గురించి? మహేష్ బాబు చాలా మంచివారు. హీరో. తను చాలా సూపర్ స్టార్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తనకి. తను నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఏ సినిమాలు చూసావు? నేను చాలా చూసాను. చాలా చూసావు. నీకు నచ్చిన సినిమా ఏది ఆయనలో? నాకు నచ్చిన సినిమా సర్కార్ వారి పాట. సర్కార్ వారి పాట. ఏం నచ్చింది నీకు దాంట్లో? సాంగ్స్. సాంగ్స్ నచ్చినాయా? సో ఇంత హెల్ప్ చేస్తున్నాడు కదా, ఎందుకు ఇంత ఇంత హెల్ప్ చేస్తున్నాడు ఆయన, నీకేమన్నా తెలుసా? అంటే చిన్నారులను చూస్తే జాలి వస్తుంది. చిన్నారులు చూస్తే జాలి వస్తుంది. ఎవరికి? మహేష్ మహేష్ బాబు. తెలుసా నీకు మహేష్ బాబు ఎవరు? తెలుసు, ఎవరు? సూపర్ స్టార్. సూపర్ స్టార్, సూపర్. సో సూపర్ స్టార్ గారు ఈ రోజు అయితే చిన్నపిల్లల విషయంలో మంచి సహాయం చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఏం చేస్తున్నాడు ఈ రోజు చిన్నపిల్లలకి? ఫ్రీ హార్ట్ ఆపరేషన్. ఎంత మందికి చేస్తున్నాడు? 4500 ప్లస్ మెంబర్స్. సో ఈ విధంగా చాలా మంది హీరోలు చేశారా? లేదండి. లేదా? అతడు రియల్ లైఫ్ లో, అదే సినిమాలో కాకుండా రియల్ లైఫ్ లో కూడా అంత బాగుంటారు. రియల్ స్టార్ అంటే ఓన్లీ సినిమా స్క్రీన్ మీదే కాదు, రియల్ లైఫ్ లో కూడా మంచి పనులు చేసేవాడే సూపర్ హీరో. సూపర్. నీకెట్లా తెలుసు రియల్ గా మంచి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి? అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు కదా, అవి కొంతమంది వచ్చి ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేస్తారు. అట్లా కాకుండా మైండ్ లో గుర్తు పెట్టుకుంటే మనం పెద్ద మనకు పనికి వస్తుంది. సూపర్ సూపర్. Thanks. ఎక్సలెంట్.